ఆడవలసిందిగా మనం చేస్తున్నాం. ఐరోన్ చర్చి మలాపూర్లో రాజుగారి దంపతుల ఆధ్వర్యంలో ఈ శాంతి క్లబ్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలియం కేరీ గారు కూడా గొప్ప పాస్టర్, దాదాపుగా మంచి సంఘ సేవకులు కూడా. అదేవిధంగా ఇప్పుడే రాజుగారు కూడా చెప్తూ 153 చర్చిలు కూడా అతని కంట్రోల్ నడుస్తుందంటే చాలా గొప్ప మనిషి అని తెలుస్తుంది. దానివల్ల నాతోటి వచ్చిన మిత్రులకు అమల్సీన్ అన్న గారికి, పాండన్న గారికి, రఘుకు, నానికి, అదేవిధంగా వివిధ చర్చల నుంచి వచ్చిన చక్రి, వసంతకు, ఇంకా మిగతా పాస్టర్లందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు రాజు దాదాపుగా 13-14 సంవత్సరాల నుంచి తెలుసు. మన ఇంటి పక్కన ఫస్ట్ చర్చి పెట్టిండే బ్రహ్మపురి కాలను. అప్పటి నుంచి కూడా ఏదున్నా కానీ ఇలా చిన్నగా చేసుకుంటూ ఈరోజు ఇంత 100 మందితో ఈ మినీ క్రిస్మస్ చేసుకుంటుందంటే ఆ దేవుడి కృప వల్ల రాజుగారు చేసుకుంటున్నారు. అదే విధంగా మన చర్చి సభ్యులకు కూడా ఎవరైనా చర్చి కట్టుకున్నా కానీ, ఇక మన సూర్యనగర్ బాపిస్ట్ చర్చ్ కానీ, ఇంకా రంగారావు కానీ, అదేవిధంగా బహుమామంగళ చర్చిలు కానీ, ఏ దానికి ఉన్నా కానీ కులాలకు మతాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా నావాలని ప్రతి ఒక్కరు కూడా ఏది న్యాయమైతే అది చేసుకుంటూ కూడా దాదాపు సపోర్ట్ చేసుకుంటూ కూడా మేము కూడా వస్తున్నాం. మా సాధ్యమైనంత వరకు కూడా అది మన యేసయ్య చెప్పేది ఏంటంటే మనల్ని కూడా ప్రేమిస్తూ పరులను ప్రేమించాలి. అదేవిధంగా అందరం కూడా సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలనే కాన్సెప్ట్తో మనందరం కూడా పోవాలి. ఏదైనా అందరం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాంతం మల్లపూర్ ప్రాంతం బాగుంటుంది. మల్లపూర్ ప్రాంతంతో పాటు అందరం బాగున్నప్పుడు మన తెలంగాణ బాగుంటుంది, ఇండియా బాగుంటుంది. ఎవరైనా కానీ ఏదైనా చేసేది కూడా మంచి చెడు విచక్షణ మనకు అన్ని దేవుళ్ళ మనకే ఆలోచించే శక్తి ఆ దేవుడు ఇచ్చింది. కాబట్టి ప్రతిదీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మంచి చెడును ఆలోచిస్తూ ఆ విచక్షణతో ఏది చేయాలి ఏది చేయొద్దు అనేది ఆ విచక్షణతో ఆలోచిస్తూ ఆ దేవుడి కృపకు ప్రార్థనలు కావాలి. ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా, ప్రతి ఇది కూడా మనం ఏసైని నమ్ముతాం. ఏసైనే పూర్తిగా విశ్వాసంతో నమ్మినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మంచి జరగాలంటే మన దేవుని ఏ దేవుని నమ్ముతాం ఆ దేవుని ఖచ్చితంగా పూర్తిగా దేవుని విశ్వాసం మనం కలిగేటట్టుగా మొక్కాలి. అదేవిధంగా క్రీస్తు పూర్వం ఇప్పుడు ఏంటంటే మనం రోజు చూసే క్యాలెండర్ ఖచ్చితంగా నేను నమ్మేది కూడా ఏసే పుట్టి నుంచే మనం ఏ క్యాలెండర్ను రోజు చూసే క్యాలెండర్ను కూడా చూస్తున్నాం. మనం ప్రకారం కూడా కాలం రోజు పాటిస్తున్నాం. అంటే ఇవాళ 18 తారీఖు అని మనం 18 తారీఖు పాటిస్తున్నాం. 1 తారీఖు అని ప్రతి ఒక్కరు కూడా జీతాలు వచ్చి కానీ ఇంకా వేరే కార్యక్రమాలు అవుతున్నాయంటే కూడా ఏసు క్రీస్తు తర్వాతనే మనకి ఈ క్యాలెండర్ కూడా పాటిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా దేవుని ప్రపంచంలో అత్యధికంగా కొలిచే దేవుడు ఏసే. కాబట్టి మనందరం కూడా ఎవరినైనా ఏ మతం కూడా కించపరచకుండా మన దేవుడిని మనం కూడా మంచి గౌరవించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరి మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.